రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మనతో ఉన్నారు. అసలు ఈ స్కూల్స్ ఉద్దేశం ఏంటి, ఇందులో విద్యార్థులకి ప్రవేశ పరీక్ష ఎలా ఉంటుంది, అసలు విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచాలని ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ఉపాధ్యాయులని ఎలా ఎంపిక చేస్తారు, ఇలాంటి అంశాలను మాట్లాడదాం. సార్, మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కాన్సెప్ట్లో అసలు నిర్మాణం ఎట్లా ఉంటుంది, ఎలా ఉండబోతుంది సార్, ఎన్ని ఎకరాల్లో చేయబోతున్నారు? ఇది 25 ఎకరాల స్థలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్. ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్కూల్స్ అన్నిటినీ ఆలోచన చేసి వాటిలో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటిని కూడా దీంట్లో తీసుకొని వచ్చి పెట్టాలనేటువంటి ఆలోచనతో స్టార్ట్ చేసిందే ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ శాఖను చూస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా కంపల్సరీ ఈ స్కూల్స్ అన్నిటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ద్వారా ఒకటేసారి 58 స్కూల్స్కి జీవో ఇచ్చేశారు. అంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా నాలాగా మిగతా విద్యార్థులు ఎవరు ఇబ్బంది పడకూడదు, ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలందరూ కూడా సరైనటువంటి అవకాశాలు, అద్భుతమైనటువంటి అవకాశాలు వాళ్ళకి అందించేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నేను చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన ఈ స్కూల్స్ అన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి స్టార్ట్ చేశారు. ఒక్కొక్క స్కూల్ 25 ఎకరాల్లో, ఒక్కొక్క స్కూల్ ఖరీదు దాదాపు 200 కోట్లతో ఈ స్కూల్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అంటే దీంట్లో మొత్తం 2600 సంఖ్య దాకా ఉండేటువంటి స్టూడెంట్స్, వాళ్ళ సరిపోయేటువంటి టీచింగ్ స్టాఫ్, ఆ చదువుకోవటానికి కావాల్సినటువంటి కళాశాల సంబంధించిన రూమ్లు, ల్యాబ్స్, ఆ విద్యార్థులందరికీ కూడా కేవలం ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండేటట్టుగా అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్స్, ఫుట్బాల్ గ్రౌండ్ కానీ, క్రికెట్ గ్రౌండ్ కానీ, ఇండోర్ గ్రౌండ్ గేమ్స్ కానీ అన్నీ ఉండేటట్టుగా, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉండేటట్టుగా ఇదే డిజైన్ సార్ అన్ని స్కూల్స్ సంబంధించి దాదాపు ఇదే రకమైన డిజైన్ ఉంటుంది. కాకపోతే అక్కడక్కడ ఆ స్థలాలకు సంబంధించినటువంటి లెవెల్స్కి అనుగుణంగా కొన్ని డిజైన్స్ ఆ బేసింగ్ అంది సైట్ అవైలబిలిటీ డిజైన్స్ మారుతూ ఉంటాయి. కానీ ఫెసిలిటీస్ మాత్రం ప్రతి స్కూల్లో ఈ రకంగానే ఉంటాయి. దీంట్లో టీచింగ్ స్టాఫ్ కూడా అదే స్కూల్లో అక్కడే ఉండేటట్టుగా వాళ్ళ సంబంధించిన క్వార్టర్స్ కూడా కడతాం. అంటే ఉదాహరణకి మీరు ఆ టీచింగ్ సంబంధించినటువంటి స్కూల్స్లో ఉండేటువంటి టీచర్స్ స్టాఫ్ అక్కడే ఉండి చదివిస్తే పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది. మనం జనరల్గా రెసిడెన్షియల్ స్కూల్లో చూస్తాం, టీచర్స్ ఎక్కడో ఉంటారు, స్కూల్ ఎక్కడో ఉంటుంది, అక్కడికి వచ్చేవాళ్ళు ఉండరు, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ స్కూల్ పిల్లలతో పాటు అక్కడే టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా సాధ్యమైనంత వరకు ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకొని ఆహ్లాదకరమైన వాతావరణం, గ్రీన్ బెల్ట్ కానీ, లేకపోతే హాస్టల్ ఫెసిలిటీ ఉండేటువంటి రూమ్స్ కానీ, డార్మెటరీ కానీ, ఈవెన్ క్లాస్ రూమ్స్ కూడా అక్కడ ఉన్నటువంటి సన్లైట్ మూమెంట్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, వాతావరణంలో ఉన్నటువంటి తేమను బట్టి, సూర్యుడి యొక్క ఉష్ణోగ్రతను బట్టి అవన్నీ స్టడీ చేసి దానికి అనుగుణంగా ఈ ఆర్కిటెక్చరల్ బిల్డింగ్స్ అన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. నీకు వెంటిలేషన్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా, అంటే లైట్ బాగా వచ్చేటట్టుగా ఉండాలి. ఎండ విపరీతంగా వచ్చినప్పుడు కూడా ఆ బిల్డింగ్ కూల్గా ఉండటం కోసం కావాల్సిన విధంగా దీన్ని సైంటిఫిక్గా డిజైన్ చేయటం జరిగింది. ఈ డిజైన్ను నీకు ఇది చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్లో అప్పటి వరకు గతంలో చేపించినటువంటి స్కూల్స్ అన్నింటినీ స్టడీ చేసి వాటికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు డిజైన్ చేశారో వాళ్ళని పిలిపించి దీన్ని ప్రత్యేకంగా ఒక కాంపిటీషన్ పెట్టి వాళ్ళు సెలెక్ట్ చేసి తీసుకొచ్చి ఆయన్ని ఆ డిజైన్ చేపించడం జరిగింది. సో ఈ స్కూల్స్ అనేవి ఉదాహరణకి నేను కూడా గ్రామ పంచాయతీ స్కూల్లో సింగిల్ టీచర్ స్కూల్లో చదువుకున్నాను. ఇవాళ సింగిల్ టీచర్ స్కూల్లో చదువుకున్నటువంటి మాలాంటి వాళ్ళు రేపొద్దున మాలాగానే వాళ్ళు కూడా చదువుకుంటే ఈ గ్లోబలైజేషన్ జరుగుతున్న పరిస్థితుల్లో, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఈ మల్టీనేషనల్ కంపెనీస్లో ఉద్యోగాల కోసం కానీ, లేకపోతే ప్రపంచంలో మిగతా దొరికే ఉద్యోగాలు కానీ మన విద్యార్థులు పోటీ పడలేకపోతున్నారు. అలా పోటీ పడలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ టీచింగ్ వ్యవస్థకు సంబంధించినటువంటి మీడియం, ఇంగ్లీష్ మీడియం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఆ సిలబస్ కానీ ఇవన్నీ అందుబాటులో లేకపోవటం వల్ల
పోటీ పడలేకపోతుంది. సరే, ఇప్పుడు అంటే మీరు రెండు మన విషయాలు సార్. వనరులు ఈరోజు మన రాష్ట్రంలో తీసుకుంటే పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కటింగ్ అక్రాస్ ది కాస్ట్ లైన్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ విద్యార్థులు అందరూ కలిసి ఒకటే స్కూల్లో ఇటువంటి ప్రాంగణంలో వాళ్ళు చదువుకునేటట్టుగా ఈ స్కూల్స్ అన్ని డిజైన్ చేయడం జరిగింది. చూడండి, మీరు అటు చూస్తే అక్కడ అద్భుతమైనటువంటి మీకు ఫుట్బాల్ గ్రౌండ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఈ స్కూల్స్ అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా డిజైన్ చేయటం జరిగింది. ఇవన్నీ మొత్తం జియో ఇష్యూ చేయటమే కాదు, వాటి టెండర్ కూడా పిలిచి అమ్మటే పనుల కార్యక్రమం మొదలుపెట్టేది కూడా ఒకటేసారి. సార్, ప్రభుత్వము ఒక పని మొదలుపెట్టిందంటే సరే, మీకు డ్రీమ్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే మీ ఆలోచనకి అనుగుణంగా ఉండాలి. మా డ్రీమ్ ప్రాజెక్ట్ కాదు, రాష్ట్ర ప్రజల యొక్క ఆశలు. ఎందుకు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఇవాళ ఈ గ్లోబలైజేషన్ జరిగిన క్రమంలో తల్లిదండ్రులు రూపాయి పోగేసి లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో కట్టలేక ఆ విద్యార్థులతో ఉన్నత కుటుంబాలకు సంబంధించినటువంటి సంపన్న వర్గాల పిల్లలతో ఈ పిల్లలు పోటీ పడలేక తల్లిదండ్రులు ఆ పిల్లలు మానసిక సంఘర్షణతో ఇబ్బంది పడుతూ ఉంటే అసలు పాలన, ప్రభుత్వం, ఇందిరమ రాజ్యం అటువంటి వాళ్ళ కోసం మనం తయారు చేసి తర్ఫీ చేసి ఈ మానవ వనరుల్ని రేపొద్దున ప్రపంచాన్ని శాసించే అనేక కార్పొరేట్ సంస్థల్లో మనవాళ్ళు సీఈఓలుగా ఎదిగి ఆ శాసించే స్థానాల్లో మన వాళ్ళు ఎదగి ఉండాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. మీ ఆలోచన ఓకే సార్. అయితే ప్రభుత్వం ఒక కాన్సెప్ట్తో ఒక ప్రాజెక్ట్ని మొదలు పెడితే టార్గెట్కి అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడము, అనుకున్న విధంగా మీ ఆలోచనకి అనుగుణంగా కింద ఎస్టాబ్లిష్మెంట్ ఉండకుండా ఉంటుంటాయి. చాలా సందర్భాలు చూసినాం. దీనికి ఒక స్కూల్ని కంప్లీట్ చేయడానికి ఎంత గడువు పెట్టుకున్నారు? ఎప్పటి వరకు ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ అందుబాటులోకి రాబోతున్నాయి? దానికోసమే ఈ విద్యాశాఖను చూస్తున్న ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వారు వివిధ శాఖల్లో నిష్ణాతులైనటువంటి ఇంజనీర్లు అందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని ఈ వింగ్లో తీసుకొచ్చుకున్నారు. అట్లాగే వారే కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూ క్యాలెండర్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఆ క్యాలెండర్ అంటే ఎట్లా ఫిక్స్ చేసుకున్నారంటే ఎంత తొందరగా అంటే మొత్తం స్కూల్ పూర్తి కావడానికి ఎన్ని నెలలు పడుతుంది, ఆ నెలల్లో మొదటి నెల ఏం చేయాలా, రెండో నెల ఏం చేయాలా, మూడో నెల ఏం చేయాలా, నాలుగో నెల ఏం చేయాలా, అట్లా నెలల వారీగా క్యాలెండర్ పెట్టుకొని స్కూల్స్ని కంప్లీట్ చేయించుకునే కార్యక్రమాన్ని వారే స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఈ స్కూల్స్ ఒక సంవత్సర కాలంలో పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని టార్గెట్గా పెట్టుకొని పోతా ఉన్నాం. సార్, ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్ స్కూల్స్కి ఇది పోటీనా? రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలు ఎంట్రన్స్ పరీక్ష ఉంటుంది, దీంట్లో ఎంట్రన్స్ సేమా? అదే పరీక్ష సపరేట్గా? రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్రంలో మేము పోయి చాలా స్కూల్స్ చూసాం, అంతకుముందు కూడా చూసాం. ఎక్కడ పెట్టారు? చిన్న ఏంటి కళ్యాణ మండపాల్లో, లేకపోతే ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వానికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్స్ ఏమన్నా కిరాయిలు ఆడ దొరకకపోతే అటువంటి బిల్డింగ్లు, లేకపోతే ఇంకా పనికిరాని షెడ్లు ఏదైనా ఉంటే అటువంటి షెడ్లు చూసి ఈ స్కూల్స్ అన్నింటినీ దిశపై అందులో పడేస్తే పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకునే పరిస్థితి. అదే క్లాస్ రూమ్లో పడుకోవాలి, అదే క్లాస్ రూమ్లో తినాలి, అదే క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పించుకోవాలి. సరైనటువంటి వసతులు లేక, వాష్రూమ్స్ లేక విపరీతమైనటువంటి స్కిన్ డిసీజెస్తో కూడా బాధపడుతూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఈ స్కూల్స్ అన్నీ పర్యటన చేసి చూసిన తర్వాత ఒకసారి నన్ను పిలిచి మాట్లాడారు. ఈ స్కూల్స్ అన్నీ బాగు చేయాలి, ఆ స్కూల్స్లో చదువుకునే విద్యార్థులందరికీ డైట్ ఛార్జెస్ కూడా పెంచాలి అని 40% ఒకటేసారి పెంచారు. అట్లాగే 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు. వాటితో పాటు వీళ్ళందరికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి కదా. అన్నింటినీ మనం ఇట్లా కోళ్ల షెడ్లో లేకపోతే ఇటువంటి కళ్యాణ మండపాల్లో కుక్కినట్టుగా పేద విద్యార్థులను ఆడ పడేసి మా మీద రెసిడెన్షియల్ స్కూల్స్ నడుపుతున్నాం అంటే 10 ఏళ్ళు సర్వనాశనం చేశారు విద్యా వ్యవస్థను. అట్లా కాదు, మనం ఒక పక్కా ప్లాన్తో ఈ నేటి బాలరే రేపు పొద్దున భవిష్యత్తు మనకి, ఈ రాష్ట్ర భవిష్యత్తే మన విద్యార్థులు. అటువంటి విద్యార్థుల్ని మనం అద్భుతమైన మానవ వనరులుగా మనం సానబట్టినట్టు ఇప్పటి నుంచే తయారు చేయకపోతే వాళ్ళు ప్రపంచంతో పోటీ పడలేరు. ప్రపంచంతో పోటీ పడలేకపోతే నిరాశ నిస్సులతో ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కాదు అని చెప్పి ఎన్ని ఇబ్బందులున్నా ముందు విద్య పైన ప్రధానమైన దృష్టి సారించాలని చెప్పి వారు ఆలోచన చేసి స్కూల్ స్టార్ట్ చేశారు. స్కూల్స్ని
ఒకటేసారి ఇన్ని స్కూల్స్ని శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నందుకు చాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం యావత్ మంత్రిమండలి అంతా కూడా క్యాబినెట్ అంతా కూడా చాలా సంతోషంగా దీన్ని సీరియస్గా ముందుకు తీసుకొని పోవాలా, డ్రైవ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. బట్ గారు ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చిన తర్వాత ఊర్లలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూళ్ళు, అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు కొంత విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఇప్పుడు మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెడుతున్నారు. ఇప్పుడు అడపాదడప మనం చూస్తూ ఉంటాం, ఎక్కడో ఒకే విద్యార్థి ఉంటారు, 4-5 టీచర్లు ఉంటారు, 4-5 విద్యార్థులు ఉంటారు, ఒకే టీచర్ ఉంటారు. ఈ సమస్య మళ్ళీ జటిలం కాదా? ఏ సమస్య అంతిమంగా ఏంటంటే చదువుకునే విద్యార్థులు ఎక్కడ చదువుకుంటున్నా కానీ వాళ్ళకి మంచి సిలబస్తో కూడినటువంటి మంచి మీడియంలో వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో విద్యాబుద్ధులు నేర్పించడమే మన ముందున్నటువంటి టార్గెట్. ఆ టార్గెట్ని పూర్తి చేయడానికి దశల వారీగా అన్నింటినీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కూల్స్ అన్ని పెడతాం భవిష్యత్తులో కూడా రాబోయే 3-4 సంవత్సరాల్లో. సో అంతిమంగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 decade అసలు ఈ రాష్ట్రంలో చదువుకునే ప్రతి విద్యార్థి ఇటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలనేది మా ఆలోచన. సార్, విద్యార్థులకి నాలెడ్జ్ని హై లెవెల్లో ఉండాలి పోటీ సమాజంలో అనేది. ఇక్కడ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్నే అక్కడ అకామిడేట్ చేస్తారా? వాళ్ళకు కూడా ట్రైనింగ్స్ ఇచ్చి ఉన్నటువంటి టీచింగ్ సిబ్బందికి కూడా తప్పనిసరిగా ఆ విద్యాశాఖ చూస్తున్నటువంటి శాఖ పర్యవేక్షణలో ఈ స్టాండర్డ్ సరిపోయేటట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అవసరమైతే కోచింగ్ ఇస్తారు, కొత్త వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. విద్యా వ్యవస్థకు సంబంధించి కేవలం నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్ రిక్వైర్స్ ఏ ప్రాపర్ టీచింగ్ స్టాఫ్ ఆల్సో అండ్ వెల్ ట్రైన్డ్ టీచింగ్ స్టాఫ్. ఉన్నటువంటి వాళ్ళకి తర్ఫీదు ఇస్తాం, కొత్త వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. ఆ దిశలోనే మొత్తం జరుగుతాయి. సరే, ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఇప్పటివరకు ఎస్సీకి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో ఎస్సీ విద్యార్థులు, బీసీకి సంబంధించి బీసీ విద్యార్థులు, అది విడివిడిగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఒకే దగ్గర ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వీళ్ళందరినీ కూడా కంబైన్డ్గా చేయాలనుకుంటున్నారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎట్లా పెడతారు? ఒకేసారి పెడతారా, లేదంటే అందరినీ వచ్చినటువంటి ర్యాంకుని బట్టి తీసుకుంటారా? దీనికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి ఆ ఎంట్రన్స్ టెస్ట్ విధి విధానాలను కూడా విద్యాశాఖ డిజైన్ చేస్తూ ఉంది. వాళ్ళు ప్లాన్ చేస్తారు. దానికి అనుగుణంగానే అంటే బేసిక్గా ఏంటంటే ప్రతి విద్యార్థికి చదువుకోవటానికి భారత ప్రభుత్వం ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు రైట్ టు ఎడ్యుకేషన్ అని చట్టం తీసుకొచ్చారు. అంటే పుట్టిన ప్రతి బిడ్డకి చదువుకునేటువంటి హక్కు కల్పించాలని, ఆ హక్కు కల్పించడానికి ఏ మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నీ ఎత్తుతాం. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కంబైన్డ్ స్టడీ ఉంటుందా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలు ఈ సమాజం పురోగతి సాధించాలి, ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళాలి, సమాజంలో అసమానతలు లేకుండా అందరూ కలిసి ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఎదగాలి. అలా ఎదగటమే ప్రోగ్రెసివ్ స్టేట్ అంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే సపరేట్గా కాకుండా అన్ని వర్గాల సంబంధించిన విద్యార్థులందరినీ కూడా ఒక దగ్గర తీసుకుని వచ్చి అందరినీ సమాన దృష్టితో తర్ఫీదు పొందేటట్టుగా చేసి వాళ్ళని ఈ దేశానికి ఒక మంచి మానవ వనరులుగా అందించడమే రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే సార్, ఒకే కాంపౌండ్ లో ఉంటారా, ఒకే క్లాస్ రూమ్ లో ఉంటారు? అందరూ ఒకటే కాంపౌండ్ లో ఉంటారు, ఒకటే క్లాస్ రూమ్ లో ఉంటారు. ఇప్పటికీ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎక్కడ ఉద్యోగం ఉంటే అక్కడ ఉండాలి అనేటువంటి ఒక నిబంధన ఉంది. ఇప్పుడు మీరంతా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని తీసుకొచ్చి ఇక్కడే స్టాఫ్కి, ఫ్యామిలీకి అంతా ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివే టీచింగ్ చెప్పే టీచరు వాళ్ళ పిల్లల్ని ఎక్కడో మంచి స్కూల్లో చదివించాలనుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అందరూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇది సాధ్యమయ్యే పనైనా సార్? అది స్టడీ చేశారా? వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్? బయట ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో సాధ్యమవుతున్నప్పుడు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎందుకు సాధ్యం కాదండి? ఏంటి ప్రాబ్లం? టీచింగ్ స్టాఫ్ ఉంటాను, క్వార్టర్స్ కట్టేసి ఇస్తున్నాం, ఫెసిలిటీస్ అన్నీ ఇస్తూ ఉన్నాం, జీతాలు ఇస్తూ ఉన్నాం. ఎందుకు సాధ్యం కాదు? గతంలో అంటే అక్కడ ఇల్లు లేదు, క్వార్టర్ లేదు, ఉండటానికి వసతి లేదు, కాబట్టి బయట ఉండి వచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు కదా సార్. మీకు వచ్చే దరఖాస్తుల్లో చాలా మంది ఉద్యోగులు మీకు కాడికి వచ్చే దరఖాస్తులో ఇక్కడ ఉద్యోగం చేస్తారు, వేరే దగ్గర జీతాలు తీసుకునే పరిస్థితి. అట్లాంటి రిప్రజెంటేషన్ మీకు సంఖ్య పెరగొచ్చు అని. అటువంటిది ఏమి ఉండదు. ఈ స్కూల్స్ కాన్సెప్టే అది. పిల్లలు, టీచింగ్ స్టాఫ్ అంతా కలిసి ఒకటే ప్రాంగణంలో ఉండేటట్టు, అన్ని వర్గాల విద్యార్థులు అందులో ఉండేటట్టు, అందరూ కలివిడిగా ఈ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం పొందేటట్టు, అందరికీ ఒకటే తరమైనటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో
విద్యాబుద్ధులు నేర్పేటట్టు వీళ్ళందరినీ ఈ తెలంగాణ సమాజం నుంచి ఒక అద్భుతమైన మానవ వనరులుగా ప్రపంచానికి అందించడం, తద్వారా వారి ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేసుకోవటం, ఇదే మా కళ, మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కళ. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పేద విద్యార్థి ఉన్నతమైనటువంటి విద్యా ప్రమాణాలు అందించడానికే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి ఈ కార్యక్రమం త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు, అలాగే టార్గెట్ అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరువయ్యేందుకు నిధుల కొరత కూడా లేకుండా నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటామని చెప్తున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి